హలో హాయ్ అందరికీ నమస్తే. మరి సైబర్ ఫ్రాడ్లల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ సైబర్ ఫ్రాడ్ అనేది చాప కింద నీరులో ప్రతి ఒక్కరికి తాకుతుందని చెప్తున్నాం. మనం గత వీడియోలలో కూడా చూసుకున్నాం. అయితే ఇది ఒక రకంగా ఉండదు, దీనివల్ల బాధితులు కూడా అనేక రకాలుగా ఉంటారు. కాబట్టి ప్రతిసారి మనం ఒక్కొక్క కొత్త ఫ్రాడ్ను మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల మనం ఒకటి కొత్త నేర్చుకుంటే ఏంటంటే, ఇలాంటిది మనకు రిపీట్ అయినప్పుడు మనం దీని నుంచి వెళ్ళి కొంచెం పాఠం నేర్చుకుంటూ కానీ లేకుంటే జాగ్రత్తగా ఉండడు కానీ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఎవడో చేసిన అంటే మోసం చేసి తన అకౌంట్లోకి డబ్బులు వేసుకున్న తర్వాత మళ్ళీ తన అవసరానికి వేరే అకౌంట్లో ఆ డబ్బులు వేయడంతో ఒక మంచి అంటే జెన్యున్ అంటే ఎటువంటి ఫ్రాడ్కు సంబంధం లేని ఒక అకౌంట్ సీజ్ చేయడం వల్ల మరి ఆ బాధితుడు ఎలా బాధపడతాడో మీరు ఒకసారి చూడండి. అంటే సైబర్ ఫ్రాడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో, దానివల్ల బాధితులు ఎలా ఉంటారో మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఒకసారి ఇట్లా ఒకసారి మీరు ఏం జరిగిందో చెప్తారా సార్? నా పేరు పట్టూరు రాజు, గరిమిళ్ళపల్లి మండలం ఐనావోల్. మా దగ్గరికి కిరాణం షాపు సామాన్ కోసం వచ్చాడు. 700 ఒకసారి, 500 ఒకసారి కొట్టించాడు. దానికోసం సామాన్ తీసుకొని పోయారు. ఇప్పుడు అది జనవరిలో కొట్టించింది, ఇప్పుడు సీజ్ అయింది సార్ 3 నెలల తర్వాత. నాకు అలాంటిది ఏది తెలియదు. ఇప్పుడు సీజ్ అయింది, అది ఎట్లా పడ్డాయి అనేది నాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎదురుగా ఉండి ఫోన్పే చేస్తేనే వాడుకోండి. ఎవరో కొడతారన్న దానికి నమ్మకండి. అలా డబ్బులు సీజ్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇప్పుడు 3 నెలల కింద పడ్డదానికి ఇప్పుడు నేను సీజ్ అయింది. మా అబ్బాయి పెళ్ళికి వాడుకోకుండా అయిపోయింది. డబ్బులు ఎన్ని ఉన్నాయల్లా? 70,765 రూపాయలు ఉన్నాయి. దానిలో రూపాయి కూడా ముట్టుకోకుండా సీజ్ చేశారు. దీనికి క్రైమ్ అయిపోయింది. నాకు ఎట్లాంటి తెలియదు. ఇది చిట్యాలట. చిట్యాల నుండి నాది ఇక్కడ ఉన్న జబ్బరగడ్డ మండలంలో సీజ్ అయిపోయింది. వాళ్ళు వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, నేను డబ్బులు తీసుకున్నారు నా దగ్గర. ఇప్పుడు నేను మాత్రం బలైపోతున్నా. మా అబ్బాయి పెళ్లి ట్రాన్సాక్షన్ కూడా అందులో ఆగిపోయింది. ఇప్పుడు నేను 10 రోజుల బట్టి చాలా ఇబ్బంది పడుతున్నా. చిట్యాలకు కూడా పోయి వచ్చిన. ఇట్లాంటిది డైరెక్ట్ ఫోన్పే డైరెక్ట్ కొడితేనే డబ్బులు వాడండి. ఎవరో కొడతారని చెప్పి మోసపోయి వాళ్ళతోటి కొట్టించుకొని మీరు డబ్బులు ఇవ్వకండి. నేను అనుభవించి చెప్తున్నా కాబట్టి అందరూ నా మాట గ్రహించండి. ఇప్పుడు సేటు ఏం చెప్తాడంటే, సేటుకు దుకాణం ఉంది వాళ్ళ ఊళ్ళే. సో దుకాణంలో సామానుకు మామూలుగా ఫోన్పే చేస్తారుగా, అట్లనే ఒక అతను అంటే ఎవరినో మోసం చేసి తన అకౌంట్లో డబ్బులు వేసుకున్నాడు. మరి తన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని సేటు దగ్గరకు వచ్చి కొన్ని సామాన్లు తీసుకున్నాడు. కొన్ని డబ్బులు కావాలంటే ఆ అకౌంట్లో 1100 సేటు అకౌంట్లో కొట్టిండు ఫోన్పే చూసుకుంటే అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. సో అలా నష్టం ఏం లేదని చెప్పేసి సేటు సామాన్ ఇచ్చిండు, మిగిలిన డబ్బులు కూడా ఇచ్చిండు. ఇది ఎప్పుడు జనవరిలో జరిగితే, ఇప్పుడు ప్రజెంట్ సేట్ అకౌంట్లో 70,000 రూపాయలు ఉంటే అక్కడ ఈ సైబర్ క్రైమ్ ద్వారా ఆ అకౌంట్ కేసు అయింది. కేసు అయిన తర్వాత ఆ డబ్బులు ఎటు పోయినాయి అంటే సేట్ అకౌంట్లో కూడా అక్కడ మన బ్యాంకు స్టేట్మెంట్ చూపిస్తుంది. కాబట్టి సేట్ అకౌంట్ను సైబర్ క్రైమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది సేటు అకౌంట్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో 70,000 రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత ఆయన బ్యాంకుకు పోతే డబ్బులు వస్తలేవు. ఏం జరిగిందని మన దగ్గరకు ఉన్న పోలీస్ స్టేషన్కి వస్తే మనకున్న సమాచారం ప్రకారం అది చిట్యాల కేసు నమోదైతే అక్కడికి కూడా వెండు సేటు. మరి చిట్యాల ఇక్కడి నుంచి దాదాపు ఒక 100-120 కిలోమీటర్లు. అక్కడికి పోయి అక్కడ తెలుసుకుంటే వాళ్ళు ఒక 2 నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లు తీసుకొని చూస్తే పలానా ఎప్పుడో మన ఈయన సేటు కూడా మర్చిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఆపదకు వచ్చిళ్ళు దుకాణం దగ్గరికి. ఆ డబ్బులు కొట్టించుకున్నారు. ఇట్లా 1,100 రూపాయలు సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన అమౌంట్ మీ దాంట్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఇవి రిలీజ్ కావడానికి కూడా కొంత టైం పడుతుంది. సో ఇప్పుడు సేటు ఇందులో తప్పేం లేదు. కేవలం తన దుకాణం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన అవసరానికి కొన్ని సామాన్లు తీసుకొని కొన్ని డబ్బులు కావాలంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయన్నది ఒక్కటే చూసిండు. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో సేటుకు తెలియదు. ఇలాంటివి కూడా సేటు ఎప్పుడు వినలేదు. సో అలాంటి సేటు తను చేసిన అంటే తనకు అసలు సంబంధం లేకుండా తను సహాయం చేసినా కూడా తన అకౌంట్ ఈరోజు ఫ్రీజ్ చేయడం జరిగింది. తన దగ్గర ఉన్నటువంటి 70,000 రూపాయలను ఇప్పుడు వాడుకోకుండా మరి కోర్టు వారు ఎప్పుడు రిలీజ్ ఆర్డర్ ఇస్తారో అప్పటి వరకు దాన్ని ముట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే, ఇది అకౌంట్ అనేది ఫ్రీజ్ అయింది, ఫ్రాడ్ కింద ఫ్రీజ్ అయింది. సో రేపు ఇతను ఏమైనా లోన్ పెట్టాలన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే, మీకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్పే చేస్తా డబ్బులు ఉంటే ఇవ్వండి అని అన్నప్పుడు అసలు మరి ఫోన్పే పడంగానే అకౌంట్లో డబ్బులు పడతాయి. సో డబ్బులు పడ్డాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తారు ఏం అనుకుంటారు. కానీ వాడు మంచోడా కాదా, వాడు ఎవరి దగ్గర నుంచి మోసం చేసి తీసుకున్నాడో తెలియదు. మనకు డబ్బులు పడ్డాయని చూసుకుంటే ఈ పరిస్థితి అనేది వస్తుంది. అసలు వీళ్ళు సేటుకి ఏం సంబంధం లేదు. ఆయన వాస్తవానికి చేసింది సహాయం, కానీ
సహాయం చేసినా కూడా గుర్తు తెలియని వ్యక్తికి చేసిండు కాబట్టి వాడు చేసిన తప్పుకు ఇప్పుడు సేటు బలైండు. సో దయచేసి మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళకు ఫోన్పే కొట్టించుకునే డబ్బులు మాత్రం కొట్టకండి. ఒకవేళ అలా మీకు ఎవరికైనా కొట్టాల్సి వస్తే ఆ వ్యక్తి మీకు తెలుసా లేదా అని ఒకటికి 2 సార్లు చూసుకొని తెలిసిన వ్యక్తి అయితే తన అవసరాన్ని అంచనా వేసి మాత్రమే మీరు డబ్బులు ఇవ్వండి. లేదంటే మొహమాటం లేకుండా నా దగ్గర లేవని చెప్పండి. ఎందుకంటే ఇలా అయిన తర్వాత ఇప్పుడు చిట్యాలకు పోవడము, ఇక్కడికి రావడము, ఇప్పుడు అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండడము, తన హన్మకొండ హెడ్ క్వార్టర్ పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వివరణ తెలుసుకోవడము, మళ్ళీ ఇప్పుడు తన డబ్బులను వాడకుండా ఉండడంతో పాటుగా రేపు భవిష్యత్తులో ఏమైనా లోన్ తీసుకుందామంటే ఆ అకౌంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందో రాదో తెలియదు. ఇలాంటి ఇబ్బందులు పడే కంటే మొదట్లోనే నా దగ్గర డబ్బులు అకౌంట్లో లేవని చెప్పేసి, అంటే క్యాష్ లేవని చెప్పేసి ఎవరికి ఇవ్వకండి ఫోన్పే ద్వారా. సైబర్ ఫ్రాడులలో బాధితులలో ఇదొక బాధితులు ఒక టైపు కాబట్టి దయచేసి వీడియోను మరి ఎంతమంది చూస్తే అంతమందికి ఇది అవగాహన ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటూ, మరొక సైబర్ ఫ్రాడ్ ఏదన్నా మన దగ్గర చాలా రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క వీడియోతో మీ ముందుకు మళ్ళీ రెగ్యులర్గా వస్తాను. థ్యాంక్ యూ.